జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ వెల్లోడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద TUWJ H143 జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులర్పించారు. అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ ప్రతి భారతీయుడు ఈ దారుణ కాండను ఖండించాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. నాలుగు రోజుల క్రితం మరి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మరి అతి కిరాతకంగా టెర్రరిస్టులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు మరి భారత్కు చెందిన 26 మందిని పొట్టనబెట్టున్నారు. మరి ఈ ఉగ్రవాదులు మరి అక్రమంగా చొరబడి మరి ఇంత పిరికి పందల్లాగా మరి మా భారత్కు సంబంధించిన 26 మందిని చంపడం చాలా బాధాకరం. దీన్ని మా వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. మరి ఈరోజు 26 మంది చనిపోయినందుకు వారికి ఘన నివాళిగా మేము అందరం కలిసి ఇక్కడ కొవ్వొత్తులతోని నివాళి అర్పించబడుతుంది. మరి ఉగ్రవాదుల ఖబర్దార్. మరి మా భారతదేశం చాలా గొప్ప దేశం. మరి ఎంతో ఐక్యత పచ్చగా ఉంటున్న మా భారతదేశం మీద మీరు దాడి చేసి ఇలాంటి కుట్రలు అన్నీ ఇలాంటి పిరికి పనులు చేసుకుంటూ దాడులకు పాల్పడితే రాబో రోజులలో ఖచ్చితంగా దానికి మీకు సమాధానం ఉండి మీరు నామరూపాలు లేకుండా మా భారతదేశ సైన్యం ఖచ్చితంగా మీకు జవాబిస్తుంది. మరి ఇప్పటికైనా మీరు పాకిస్తాన్లో తెలుసుకోవాలి, ఇలాంటి పిరికి పనులు చేసుకుంటూ ఇలాంటి దద్దమ్మ లెక్క ఉగ్రవాదులు మీరు చొరబడి ఇలాంటి పనులు చేస్తే ఇది సరైన పద్ధతి కాదు. మీకు నిజంగానే ధర్మం ఉంటే మీ ధర్మం కొద్దీ పాటించాలి, కానీ ఇలా అమాయక ప్రజలను, ఒక టూరిస్టులను, ఒక వ్యక్తులను చంపడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని పూర్తి స్థాయిలో మా వేములవాడ ప్రెస్ క్లబ్ ఖండిస్తుంది. మరి ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం గిట్ట మీకు టెర్రరిస్టులకు ఉంటే మరి అదే మా సైన్యం అక్కడ భారత్లో మా బార్డర్లో ఉంటుంది. దమ్ము ఉంటే మీరు అక్కడ వాళ్ళతో ఫైట్ చేయండి. ఆ దమ్ము లేక ధైర్యం లేక ఈరోజు మీరు పిరికి పందల్లాగా ఒక అమాయక ప్రజల మీద దాడి చేసి మీరు చంపడం ఒక నీచమైన చర్య. ఈ మొత్తం యావత్ ప్రపంచాలన్నీ మిమ్మల్ని మీరు తలదించుకునే విధంగా ఈరోజు పాకిస్తాన్ తలదించుకునే విధంగా అందరూ ఖండిస్తున్నారు. మరి ఇప్పటికైనా టెర్రరిస్టుల ఖబర్దార్. రాబో రోజులలో ఖచ్చితంగా ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు, ఒక సైనికుడై మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు ముందుకు వస్తాయి. ఈరోజు మరి అంతమంది 26 మంది మరి మరణించినందుకు వారందరికీ ప్రగాఢ సానుభూతి, వాళ్ళందరికీ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా జర్నలిస్టు సోదరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జరిగినటువంటి ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం గ్రామంలో ఉగ్రదాడికి నిరసనగా వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన TUWH 143 పక్షాన ఈరోజు కొవ్వొత్తులతో అమరులైన వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు.